10వ తరగతి బాలబాలికలకు నమస్సులు. ఎవరి భాష వాళ్లకు వినసొంపు ఈ పాఠంలోని మొదటి భాగాన్ని నేర్చుకున్నారు కదా. డాక్టర్ సామల సదాశివ గారు మన భాష మనకు వినడానికి ఎట్లా అందంగా ఉంటుందో చెబుతూనే అనేక విషయాలను ఆయన నెమరు వేసుకున్నాడు. తన జ్ఞాపకాలను అనేకంగా నెమరు వేసుకున్నాడు. డాక్టర్ సామల సదాశివ తన జ్ఞాపకాలన్నింటినీ కూడా రాసి యాది అనేటువంటి పేరుతో ఒక పుస్తకంగా అచ్చువేశాడు. ఆ యాది అనే గ్రంథంలో నుండి ఎవరి భాష వాళ్లకు వినసొంపు అనే వ్యాసంలోని మొదటి భాగాన్ని మనం నేర్చుకున్నాం. ఈరోజు రెండవ భాగంలోకి వెళ్ళడానికి ముందు ఒక్కసారి మొదటి భాగానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలను గుర్తుకు తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గుర్తుంది కదా పిల్లలు? తాత ఇక పటు నీ పాను జర్దా డబ్బీ. డాక్టర్ సామల సదాశివ గారి ఇద్దరి మనమరాళ్లలో చిన్న మనమరాలు లావణ్య తన తాతకు పాను జర్దా డబ్బీని అందిస్తూ ఈ మాట అంటుంది, తాత ఇగపటు నీ పాను జర్దా డబ్బీ. ఇగపటు అనేటువంటి మాట ఈ ప్రాంత ప్రజలు చాలా ఇష్టంగా మాట్లాడేటువంటి మాట కాబట్టి ఆ అమ్మాయికి తెలుగు సరిగా రాదు, ఈ ప్రాంతంలో ఉండదు. అయినప్పటికీ వినికిడి జ్ఞానం ద్వారా ఇతరులు మాట్లాడుతూ ఉంటే విన్నటువంటి జ్ఞానంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పదాన్ని ప్రయోగించడం అతనికి ఆనందాన్ని ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ తర్వాత మనమరాలు మాట్లాడినటువంటి ఈ మాటను ఆధారంగా చేసుకొని తిరుమల రామచంద్ర గారిని కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు ఎట్లా సంబోధించాడు, కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారిని ఈయన గురువుగా ఎందుకు భావించాడు, ఈ విషయాలన్నింటినీ కూడా ఆయన నెమరు వేసుకుంటూ వరంగల్లు తెలుగు టంకసాలలో తయారైనటువంటి నాణ్యాల లాంటి స్వచ్ఛమైనటువంటి తెలుగు, నికార్సైనటువంటి తెలుగు, అలాగే ఢిల్లీలో ప్రజలు మాట్లాడేటువంటి ఉర్దూ స్వచ్ఛమైనటువంటి ఉర్దూ, టక్సాలీ ఉర్దూ అని చెప్పుకొచ్చాడు. చూడండి బాబు, ఎవరి భాష వాళ్లకు వినసొంపు ఈరోజు రెండవ భాగాన్ని నేర్చుకుందాం. అనేక భాషలు ఉన్నాయి మన భారతదేశంలో అని చెప్పుకున్నాం. ఎవరి భాష వాళ్లకు అందంగా కనిపిస్తుంది, ఎవరి భాషలోని కవిత్వం కావచ్చు, పద్యాలు కావచ్చు, పాటలు కావచ్చు వాళ్లకు వినసొంపుగా ఉంటాయి. అంటే మన భాష మనకు చాలా వినసొంపుగా ఉంటుంది. ప్రజలు మాట్లాడుకునేటువంటి భాష తమ భాషల లోపల తాము హాయిగా, అద్భుతంగా, ఆనందంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇదే విషయానికి సంబంధించి డాక్టర్ సామల సదాశివ మరిన్ని అంశాలను గుర్తు చేసుకున్నారు, మరిన్ని జ్ఞాపకాలను ఆయన నెమరు వేసుకున్నారు. వాళ్ళ ఊర్లో గుడిలో పూజలు చేసేటువంటి పురోహితుడు ఉన్నాడట. ఆయన వీళ్ళు దేవాలయానికి వెళ్ళిన వెంటనే, వీళ్ళు గుడికి పోయిన వెంటనే ఆయన ఏమంటాడు, మొదలు మీ కండ్లకు నీళ్లు పెట్టుకోండి అంటాడట. అరే, కండ్లకు నీళ్లు పెట్టుకోవడం ఏమిటి? మొదలు మీ కండ్లకు నీళ్లు పెట్టుకోండి అంటాడు. అయ్యా అట్లా అనొద్దు, శుభమాని గుడికొచ్చి మేము పూజ చేయడానికి వచ్చినాము, మీరు కండ్లకు నీళ్లు పెట్టుకోండి అంటారేమిటి? ఇది అర్థం చేసుకునేటువంటి సందర్భం కనుక మారితే విపరీత అర్థం వస్తుంది, అట్లా మీరు అనకండి అంటాడట. అయితే మీకు మరాఠీ వచ్చు కదండి పురోహితులు గారు, మీరు మరాఠీలో చెప్పండి. మరాఠీలో చెబితే మాకు మరాఠీ వచ్చు. ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లా మహారాష్ట్రకు సరిహద్దు గ్రామం కాబట్టి అక్కడ సరిహద్దు జిల్లాలో ఉన్నటువంటి అటు వాళ్లకు, మహారాష్ట్రలో ఉన్నటువంటి వాళ్లకు తెలుగు వస్తుంది, ఈ పక్కన మహారాష్ట్రకు ఆనుకొని ఉన్నటువంటి తెలుగు జిల్లాల ప్రజలకు మరాఠీ వస్తుంది. అందుగురించి మీరు మరాఠీలో చెప్పినా కానీ మేము అర్థం చేసుకుంటామని అన్నా కానీ ఆయన వినడట. మధ్యలో కు షష్ఠి చేస్తాడు. మీ కండ్లకు కు అనేటువంటిది షష్ఠి విభక్తి ప్రత్యయం, అట్లా కు చేర్చి ఆయన అంటాడు, కళ్ళ నీళ్లు పెట్టుకోండి అని అనడు. సదాశివ చెప్తున్నాడు, మొదట మీ కండ్లకు నీళ్లు పెట్టుకోండి అని బతికిస్తున్నాడు, కళ్ళ నీళ్లు పెట్టుకోండి అంటే మీరు ఏడవండి అనేటువంటి అర్థం వస్తుంది. అందుకే ఇట్లాంటి దేవాలయానికి సంబంధించినటువంటి పురోహితులు మాట్లాడేటువంటి ఈ భాష నకిలీ నాణెము,
ఇది టంకసాలలో తయారైనటువంటి నాణెమ లాంటి భాష కాదు. వరంగల్లులో కూరగాయలమ్మేటువంటి స్త్రీల నోట అసలైనటువంటి భాష, అసలైనటువంటి మాటలు మనకు వినిపిస్తాయంటున్నాడు. ఈయన వరంగల్కు సాధారణంగా వచ్చిపోతూ ఉండేటువంటి వాడు కాబట్టి వరంగల్లో కూరగాయలమ్మేటువంటి ఆడవాళ్ళు అచ్చమైనటువంటి మంచి తెలుగును మాట్లాడుతారు అని చెప్పుకొచ్చాడు. ఏ ప్రాంతంలోనైనా ఆడవాళ్ళ నోటి నుండే అసలైనటువంటి భాషను మనం వింటాం. ఆయన తన అనుభవంతో చెబుతున్నటువంటి మాట. ఆయన అనేక ప్రాంతాలు తిరిగినటువంటి వాడు కాబట్టి అనేక మంది ఆ పెద్దవాళ్లతో, మామూలు ప్రజలతో ఆయనకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి అందరి భాషను బాగా గమనించిన తర్వాత ఆయన చెబుతున్నటువంటి మాట ఏమిటంటే ఆడవాళ్ళ నోట్లో నుండి అసలైనటువంటి భాష వినిపిస్తుంది. అందుకే ఉర్దూ మాట్లాడే ముస్లిం స్త్రీలు, ఇల్లు దాటి వెళ్ళనటువంటి వాళ్ళు, రాజభవనాలలో ఉండేటువంటి అంతఃపురంలో ఉండేటువంటి బేగముల భాష శుద్ధమైంది, వాళ్ళు మాట్లాడేటువంటి ఉర్దూ భాష చాలా స్వచ్ఛమైంది అని పండితులు నమ్ముతారు అని చెబుతున్నాడు. ఎవరైతే ఇల్లు దాటకుండా బయటికి వెళ్లకుండా ఉండేటువంటి బేగములు ఉన్నారో, రాజమహల్లో ఉండేటువంటి వాళ్ళు, అంతఃపురంలో ఉండేటువంటి బేగముల భాష చాలా శుద్ధమైంది, చాలా స్వచ్ఛమైనటువంటిది అని పండితులు నమ్ముతూ ఉంటారు అని చెబుతున్నాడు. అందుకే పొల్యూట్ కానటువంటి ఉర్దూను, కలుషితం కానటువంటి ఉర్దూ భాషను ఏమంటారట? బేగమతీ జుబాన్, మహల్లతీ జుబాన్ అని పిలుస్తారు. బేగమతీ జుబాన్, బేగం సాహెబాలు మాట్లాడేటువంటి ఆ భాష బేగమతీ జుబాన్. మహల్ల నుండి బయటికి రానటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి భాష మహల్లతీ జుబాన్ అని పిలుస్తారు. వీళ్ళందరూ కూడా అంతఃపురంలో ఉండేటువంటి బేగంలు, మహల్లలో ఉండేటువంటి బేగంలు. అందుకే ఇంకొక మాటను కూడా గుర్తు చేసుకున్నాడు. ఏమిటి? డాక్టర్ సామల సదాశివ గారి చిన్నతనంలో ఆగా సాహెబ్ అనేటువంటి ఒకానొక ఉర్దూ ప్రొఫెసర్ గారు నిజాం కళాశాలలో ఉండేవారట. హైదరాబాదులోని నిజాం కాలేజీలో ఉండేటువంటి వారట. ఈయన పేరును ఆగా హైదర్ హుసేన్ అనుకుంటాను అని అన్నాడు. పేరు కూడా సరిగ్గా గుర్తులేదు. కానీ ఈయన ప్రత్యేకత ఏమిటట అంటే గంటలు స్వచ్ఛమైనటువంటి ఉర్దూలో మాట్లాడేటువంటి వాడట. అందుకే ఢిల్లీ బేగమతీ జుబాన్ లోపల ఈయన ప్రసంగించేటువంటి వాడు. అంతేకాకుండా ఇదే సందర్భంలో మరొక విషయాన్ని కూడా, వరంగల్కు సంబంధించినటువంటి విషయాన్ని కూడా మన డాక్టర్ సామల సదాశివ గారు గుర్తు చేసుకున్నారు. వరంగల్ తెలుగు గురించి చెబుతూనే ఒక సంవత్సరం పెద కాళోజీ గారి వర్ధంతి సభ జరిగిందట. పెద్ద కాళోజీ, వీరు చిన్న కాళోజీ నారాయణరావు గారు, వీరు పెద్ద కాళోజీ రామేశ్వరరావు గారు. వీరిని షాద్ అని పిలుస్తారు. వీరు ప్రముఖ ఉర్దూ కవి. అయితే ప్రతి సంవత్సరం జరిగేటువంటి కాళోజీ వర్ధంతి, జయంతి సభలకు సామల సదాశివ గారికి ఆహ్వానం పంపేటువంటి వారట. పిలుపు వచ్చేది, మీరు రండి అని. పిలుపు వచ్చినా రాకపోయినా ఈయన వచ్చేటువంటి వాడు. అయితే ఒక సంవత్సరం పెద కాళోజీ గారి వర్ధంతి సభకు వెళ్ళాడు. వెళ్ళేసరికి అప్పటికే ఒక చిన్నపాటి కవి సమ్మేళనం పూర్తయిపోయిందట. కవి సమ్మేళనం అంటే పిల్లలు కవిత్వం రాసేటువంటి కవులు ఇటు కొంతమంది కూర్చుంటారు. మధ్యలో సమన్వయకర్త కూర్చుంటాడు. అంటే వ్యాఖ్యాత అనవచ్చు, లేదా ఆ కవి సమ్మేళనాన్ని సమన్వయపరిచేటువంటి వారు మధ్యలో కూర్చుంటారు. వారుండి కవి సమ్మేళనాన్ని నడిపిస్తారు. ఇట్లా కవి సమ్మేళనానికి సంబంధించినటువంటి దృశ్యం మేము ఉంచడం జరిగింది. ఇది కవి సమ్మేళనానికి సంబంధించినటువంటి చిత్రం. అయితే అప్పటికి ఈయన వెళ్ళేసరికి కవి సమ్మేళనం పూర్తయిపోయిందట. చిన్నపాటి ఉర్దూ ముషాయిరా కూడా పూర్తయింది. ముషాయిరా అంటే ఉర్దూ కవులు చాలా ఆనందంగా గజలను వినిపిస్తూ ఉంటారు, ఉర్దూలో కవిత్వాన్ని వినిపిస్తూ ఉంటారు. కవి సమ్మేళనం లాంటిది. ఉర్దూ ముషాయిరా కూడా పూర్తయింది. కొంతమంది ప్రసంగించారట. అక్కడ 2-3 గాయకులు, మీరా సంగీత్ సభకు సంబంధించినటువంటి వాళ్ళు కొన్ని గజళ్ళు కూడా వినిపించారు. గజల్ అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రక్రియ. పెద్ద కాళోజీ ఉర్దూ కవి అని చెప్పుకున్నాం. ఆయన కలం పేరు షాద్. అయితే మన డాక్టర్ సామల సదాశివ గారు కాళోజీ గారి ఇంటికి వెళ్ళేటప్పటికే సాహితీ మిత్రమండలి, వరంగల్లులో కాళోజీ గారి ఇంట పుట్టినటువంటి కవులందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థ
సాహితీ మిత్రులందరూ ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థ సాహితీ మిత్రమండలి. వాళ్ళు ఆ కవులందరూ కూడా తమ కవితలు వినిపిస్తూ ఉన్నారట. ఆ సాహిత్య సభకు ఒక రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ అధ్యక్షులుగా ఉన్నారు. ఒక రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ గారు అధ్యక్షులుగా ఉన్నారు. కాళోజీ వర్ధంతి సభకు సంబంధించినటువంటి కవులతో కూడినటువంటి చిత్రం ఇది. కాళోజీ నారాయణరావు గారు, వరవర్రావు గారు, అంపశే నవీన్ గారు, తర్వాత నాగిళ్ళ రామశాస్త్రి గారు, వీళ్ళందరితో పాటు ఇక్కడ నేను కూడా ఉన్నాను. ఆ సభలో నేను కూడా హాజరయ్యాను ఆ సభకు. అయితే మన ఇక్కడ కూర్చున్నది డాక్టర్ సామల సదాశివ గారు. కాళోజీ వర్ధంతి రోజు మన డాక్టర్ సామల సదాశివ గారు కాళోజీ గారి ఇంటికి వచ్చారు. కాళోజీ గారు ఇక్కడ ఉన్నారు. నాగిళ్ళ రామశాస్త్రి గారు కాళోజీ గారికి చాలా ఆప్తులు. తర్వాత పొట్లపల్లి శ్రీనివాసరావు గారు, వీరు మంచి కవి. వలసపైడి నేను, తర్వాత ఇక్కడ నమిలికొండ బాలకృష్ణరావు గారు, వీరు మంచి కవి. తెలంగాణ గాంధీగా పిలువబడేటువంటి భూపతి కృష్ణమూర్తి గారు, తెలంగాణ సిద్ధాంతకర్త మన ప్రొఫెసర్ జయశంకర్ గారు, వీళ్ళందరూ కూడా ఆ రోజు సభకు వచ్చారు. అయితే డాక్టర్ సామల సదాశివ గారు వచ్చేటప్పటికి సభకు అధ్యక్షులుగా ఒక రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ గారు అధ్యక్షులుగా ఉన్నారు. వారెవరో ఈయనకు తెలియదు. అరే, ఇక్కడ ఇంతమంది, వరంగల్ అంటే పెద్ద నగరం, వరంగల్లో అనేక మంది కవులున్నారు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఉన్నారు. వీళ్ళందరూ ఉండగా ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ గారు అధ్యక్షులుగా ఉండడం ఏమిటి అని అనుకున్నాడట. కాళోజీలకు దగ్గరవాడేమో అని అనుకొని రెవెన్యూ వాళ్లకు తెలుగు సాహిత్య సభల్లో అధ్యక్షత వహించే అర్హత లేదనుకునేవాణ్ణి కాను. తన జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూనే సాహిత్య సభలకు రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు అధ్యక్షులుగా ఉండకూడదు అని అనుకునేటువంటి వాడిని కాదు. ఉత్తమ కవితలు, ఉత్తమ సాహిత్యాన్ని సృష్టించినటువంటి వాళ్ళు కూడా రెవెన్యూ డిపార్ట్మెంటులో, పోలీసు శాఖలో చాలామంది ఉన్నారు. అందుకే కవి సమ్మేళనం పూర్తయిన తర్వాత ఆ రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ గారు లేచి నిలబడి మాట్లాడారట. మాట్లాడిన తర్వాత వారు అచ్చమైన వరంగల్లు ప్రాంతీయ తెలుగులో అద్భుతంగా మాట్లాడారట. మాట్లాడిన తర్వాత ఆ సభకు అధ్యక్షత వహించినటువంటి ఆ డిప్యూటీ కలెక్టర్ గారు ఏమన్నారు, సామల సదాశివ గారు మీరు మాట్లాడండి అన్నారట. అన్న తర్వాత అప్పుడు డాక్టర్ సామల సదాశివ గారు ఏమన్నారు, అధ్యక్షుల వారి కల్తీ లేని తెలుగు విన్న తర్వాత తెలుగులో మాట్లాడే సాహసం చేయను, ఉర్దూలో మాట్లాడతాను. అధ్యక్షుల వారి గురించి చాలా తక్కువగా అంచనా వేశాడు. రెండవ తక్కువగా అంచనా వెయ్యకపోయినా అయ్యో ఇంతమంది కవులుండగా వీరికి ఎందుకు అవకాశం ఇచ్చారు అని అనుకున్నటువంటి వాడు ఆయన మాట్లాడిన తర్వాత చాలా ఆనందపడ్డాడు. ఆనందపడి అధ్యక్షుల వారు కల్తీ లేని తెలుగు మాట్లాడారు, ఆయన మాట్లాడిన తర్వాత నేను తెలుగులో మాట్లాడను, ఉర్దూలో మాట్లాడతాను అని చెప్పి ఉర్దూలోనే మాట్లాడాడట. అట్లా కాళోజీ గారి ఇంట పెద కాళోజీకి సంబంధించినటువంటి వర్ధంతి సభలో జరిగినటువంటి సన్నివేశాన్ని కూడా, అంటే వరంగల్లు ప్రాంతీయ తెలుగును అధ్యక్షుల వారు ఎంత అందంగా మాట్లాడారో ఆ మాటలను కూడా గుర్తు చేసుకున్నారు. అంతేకాకుండా ఇంకొక మాటను కూడా, ఇంకొక జ్ఞాపకాన్ని కూడా ఈ సందర్భంగా మన సామల సదాశివ నెమరు వేసుకుంటున్నారు. ఏమిటట, ఉప్పలూరి గోపాలకృష్ణ శర్మ గారు, వీరు న్యాయవాది, అడ్వకేట్, గుంటూరులో ఉంటారు. ఆయన ఒకసారి మన సామల సదాశివ గారికి ఉత్తరం రాశాడట. తరచుగా ఉత్తరాలు రాస్తూ ఉంటాడు. ఓ సందర్భంలో ఒక ఉత్తరంలో ఏం రాశాడు, మీ వ్యాసాల్లో తెలంగాణ ప్రాంతీయ భాష కనిపిస్తూ ఉన్నది. అసలు ఈయన సామల సదాశివ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాడా కాదా అనేటువంటి విషయం ఆయనకు తెలియక ఏమన్నాడు, మీ వ్యాసాల లోపల తెలంగాణ ప్రజలు మాట్లాడుకునేటువంటి ప్రాంతీయ భాష కనిపిస్తూ ఉన్నది, మీరు ఆ ప్రాంతం వారేనా, మా ప్రాంతానికి ఎప్పుడూ రాలేదా అని అడుగుతూ ఉప్పలూరి గోపాలకృష్ణ శర్మ గారు గుంటూరు నుండి ఉత్తరం రాశాడట. నిజంగా వారు ఏ ఉద్దేశంతో అట్లా ప్రశ్నించారో తెలియదు, కానీ అది కూడా నాకు ప్రశంసగానే నేను భావిస్తున్నాను అని సామల సదాశివ చెప్పుకొచ్చారు. ఎందుకంటే తెలంగాణలో ఉంటూ తెలంగాణ ప్రజల ప్రాంతీయ భాషలో చేసినటువంటి రచనను ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి పెద్దవాళ్ళు కూడా మెచ్చుకోవడం నిజంగా నాకు గౌరవమే కదా అని గుర్తు చేసుకున్నాడు
మన సామల సదాశివ. అట్లాగే మరొక విషయం, ఎప్పుడు కూడా మన సామల సదాశివ తెలంగాణ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళలేదట. తిరుపతి వెంకన్నను కూడా చూడడానికి ఆంధ్ర ప్రాంతానికి పోనటువంటి వాడు. అట్లా ఒకానొక సందర్భంలో 3 రోజుల పాటు విశాఖపట్టణానికి, శ్రీకాకుళానికి వెళ్ళాడట. ఆ ప్రాంతంలో ప్రజలు మాట్లాడుకునేటువంటి భాష అందం వేరే అంటున్నాడు. శ్రీకాకుళం తర్వాత విశాఖపట్నం ప్రజలు మాట్లాడుకునేటువంటి తెలుగు భాష యొక్క అందం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. గద్య పద్య సాహిత్యాలు ఉన్నంత వరకు తెలుగంతా ఒక్కటి, భాష అంతా ఒక్కటే. వ్యవహారిక భాష వ్యాప్తిలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతీయ భాషలు మాండలిక భాషలు ఏర్పడ్డాయి. అంటే ప్రజలు తన నిత్య వ్యవహారంలో మాట్లాడేటువంటి భాష అంటూ ఒకటి ఏర్పడిన తర్వాతనే ఒక్కో ప్రాంతంలో ప్రజలు ఎట్లాంటి భాషను మాట్లాడుతూ ఉన్నారు, ఎట్లాంటి యాసతో మాట్లాడుతూ ఉన్నారు అనేటువంటి విషయాలు చర్చకు వచ్చినాయి. అయితే నేను కూడా ఒకప్పుడు ఆ గ్రాంధిక భాషలోనే రాశాను అని చెప్పుకొచ్చాడు మన సామల సదాశివ. అంటే గ్రంథాలలో ఉండేటువంటి భాషలోనే నేను కూడా రాసినా, కానీ ఆ పుస్తకాలను ఇప్పుడు చదువుకుంటే నాకే చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది, నాకే రుచిగా అనిపించదు. ఓహో, నేను ఇట్లా కూడా రాశానా అని అనిపిస్తుంది. నిజంగా గ్రంథాలలో ఉన్నటువంటి భాషని పిల్లలకు చెప్పడం వల్ల పెద్దగా ప్రయోజనం లేదు. పిల్లలు ఇళ్లల్లో మాట్లాడేటువంటి భాష వేరే ఉంటూ ఉన్నది, ఇంట్లో మాట్లాడేటువంటి భాష వేరే ఉంటున్నది, బడిలో చదివేటువంటి భాష వేరే ఉంటున్నది. బడిలో చదివే భాష ఏమో గ్రంథాలలో ఉన్నటువంటి భాషను పెడుతున్నారు, ఇంట్లో మాట్లాడేటువంటి భాష ఏమో సాధారణమైనటువంటి ప్రాంతీయ భాషను మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. డాక్టర్ సామల సదాశివ తెలుగు భాష ఉపాధ్యాయులు కాబట్టి వ్యవహారిక భాషావాదుల పక్షాన్ని ఈయన కూడా చేరి, ఇంట్లో పిల్లలు ఏ భాషలోనైతే మాట్లాడుతున్నారో ఆ భాషలోనే చదువుకుంటే వాళ్ళకు తొందరగా జ్ఞానం అలవడుతుంది అని ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. అందుకే ఇంట్లో మాట్లాడేటువంటి భాష వేరు, బడిలో చదివేటువంటి భాష వేరువేరుగా ఉండొద్దు. ఇంట్లో ఏ భాషలోనైతే మాట్లాడుతున్నారో పాఠ్యపుస్తకాలు కూడా అదే భాషలో ఉండాలి, వాళ్ళు చదువుకునేటువంటి చదువు కూడా అదే భాషలో ఉంటే బాగుంటుంది అనేటువంటి వాదనకు ఈయన కూడా బలాన్ని చేకూర్చాడు. ఇంకో గమ్మత్తైనటువంటి విషయం నేను టీవీలో విన్నాను అని చెబుతూ సామల సదాశివ ఏమంటున్నాడంటే, తెలుగులోనే రాయండి, తెలుగే మాట్లాడండి. ఒక సందర్భంలో ఒక టీవీ ఛానల్లో యాంకర్లు అంటే ఈ వ్యాఖ్యాతలు ఏమని చెబుతూ ఉన్నారట, తెలుగులోనే రాయండి, తెలుగే మాట్లాడండి. మరి మన సామల సదాశివకి ఏమనిపిస్తూ ఉన్నది? ఏ తెలుగు, ఎక్కడి తెలుగు? మీరు చెబుతున్నది బాగానే ఉంది, తెలుగులోనే రాయాలి, ఏ తెలుగు రాయాలి, ఎక్కడి తెలుగు రాయాలి, తెలుగు ఏ మాట్లాడండి, ఏ తెలుగు మాట్లాడాలి, ఎక్కడి తెలుగు మాట్లాడాలి? ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధమైనటువంటి యాసతో కూడినటువంటి తెలుగున్నది, ఒక్కో చమత్కారంతో కూడినటువంటి తెలుగున్నది అని మన సామల సదాశివకు అనుమానం వచ్చింది. ఇక ఉర్దూ సాహిత్యానికి సంబంధించి కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు మన సామల సదాశివ. ఉర్దూ సాహిత్యంలో మీర్ తఖీ మీర్ అనే కవి చాలా గొప్ప కవి, ఉర్దూ కవి మీర్ తఖీ మీర్. ఈయన కవిత గంభీరంగా ఉంటుంది, గొప్ప భావంతో కూడుకొని ఉంటుంది, భావగర్భితంగా ఉంటుంది, భావభరితంగా ఉంటుంది. ప్రజల పలుకుబడిలోని భాష ఈయన కవిత్వంలో మనకు కనిపిస్తుంది. ప్రజలు మాట్లాడుకునేటువంటి మాటలన్నీ కూడా ఆయన కవిత్వంలో కనిపిస్తాయి. సహజంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది కవి మీర్ తఖీ మీర్ గారి భాష. వీరిని ఒకానొక సందర్భంలో మీర్ తఖీ మీర్ గారిని ఎవరో అడిగారట, ఏమని? ఉస్తాద్ కవి గారు, ఫారసీ, అరబ్బీ, ఉర్దూ భాషల్లో సాటి లేని పండితులు కదా మీరు, మీకు ఫారసీ భాష బాగా వచ్చు, ఉర్దూ భాష బాగా వచ్చు, అరబ్బీ భాష బాగా వచ్చు, ఈ 3 భాషలలో కూడా మీరు గొప్ప పండితులు కదా, మరి ఢిల్లీలోని సాధారణ ప్రజలు మాట్లాడుకునేటువంటి పలుకుబడిని, ఆ ఉచ్చారణను, ఆ యాసను మీరు ఎట్లా పట్టుకున్నారు అని అడిగారట ఎవరో. అడిగితే ఆయన ఏమని చెప్పుకొచ్చాడు? నేను ప్రతి శుక్రవారం ఢిల్లీలోని జామీ మసీద్ మెట్ల మీద కూర్చుంటాను,
ఈ మెట్ల మీద చాలామంది బిచ్చగాళ్ళు పకీర్లు కూర్చుంటారు. పకీర్లు, బిచ్చగాళ్ళు, బిచ్చగత్తెలు కూర్చొని ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు వచ్చిపోయేటువంటి వాళ్ళను భిక్షాటన చేస్తూ ఉంటారు. వచ్చిపోయేటువంటి వాళ్ళ దగ్గర భిక్షాటన చేస్తూ ఉంటారు. ఈ జామే మసీద్ మెట్ల మీద కూర్చున్నటువంటి పకీర్లు, బిచ్చగాళ్ళు, బిచ్చగత్తెలు. నేను కూడా అంటే మీర్ తకీమీర్ గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, నేను కూడా ఆ మెట్ల మీదనే వాళ్ళ పక్కనే కూర్చొని వాళ్ళు మాట్లాడుకునేటువంటి మాటలన్నీ కూడా వినేటువంటి వాడిని. అట్లా నమాజు చదవడానికి వచ్చేటువంటి వాళ్ళు, పోయేటువంటి వాళ్ళ మాటలు కూడా నేను వినేటువంటి వాడిని. ఆ విధంగా సాధారణ ప్రజల పలుకుబడిని, జాతీయాలను నేను నేర్చుకున్నాను అని చెప్పుకొచ్చాడు. ఈ మాటలు ఆయన రాసుకున్నటువంటి విషయాన్ని సామా సదాశివ గారు చదువుకొని ఈ యాది పుస్తకంలో, ఈ వ్యాసంలో గుర్తు చేసుకున్నారు. మీర్ తకీమీర్ గారు సాధారణ ప్రజల భాషను, సాధారణ ప్రజల పలుకుబడిని ఎట్లా ఉంటబట్టించుకున్నాడో చెబుతూ ఆయన మాటల్లోనే జామీ మసీదు మెట్ల మీద బిచ్చగాళ్ళు, బిచ్చగత్తెలు పకీర్లతో కూర్చొని నమాజుకు వచ్చిపోయేటువంటి వాళ్ళ మాటలన్నింటినీ కూడా వింటూ సాధారణ ప్రజల భాషను నేను నేర్చుకున్నాను అని చెబుతూ, నాది ప్రజా కవిత కదా అన్నాడట మీర్ తకీమీర్, కవి మీర్ తకీమీర్. ఆయన ఒక షేర్ కూడా రాశాడు. గో మేరే షేర్ హే ఖవాస్ పసంద్, పర్ మేరీ గుఫ్తగు అవామ్ సే హై. ఖవాస్ అంటే ప్రత్యేకమైన వారు, అవామ్ అంటే సామాన్య ప్రజలు. నా కవితను ప్రత్యేక వ్యక్తులు పసందు చేస్తున్నారు. చాలా గొప్ప గొప్ప వాళ్ళు నా కవిత్వాన్ని చదువుతున్నారు, ఇష్టపడుతున్నారు. కానీ నేను మాట్లాడుతున్నది మాత్రం సామాన్య ప్రజలతోనే, సామాన్య ప్రజల భాషలోనే మాట్లాడుతున్నాను, సామాన్య ప్రజలతోనే మాట్లాడుతున్నాను అని కవి మీర్ తకీమీర్ గారు చెప్పుకొచ్చారు. ఈ విధంగా డాక్టర్ సామల సదాశివ గారు ఎవరి భాష వాళ్లకు వినసొంపు అనే పాఠం ద్వారా వరంగల్ తెలుగును, తెలుగు ప్రజల యొక్క వివిధ ప్రాంతాలలో తెలుగు ప్రజలు మాట్లాడుకునేటువంటి ప్రాంతీయ భాషలోని ఉచ్చారణలోని అందచందాలను, ఆ యాసను వివరిస్తూ అనేక అంశాలను నెమరు వేసుకున్నాడు, గుర్తుకు తెచ్చుకున్నాడు. కాళోజీ ఇంట జరిగినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు. అట్లాగే కవి మీర్ తకీమీర్ గారి విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. మనకు బడి పలుకుల భాష కాదు, పలుకుబడుల భాష కావాలి అనే విషయాన్ని కూడా గుర్తు చేసుకున్నాడు కదా. పిల్లలు, ఈ విషయాలన్నీ విన్న తర్వాత ఒక్కసారి పాఠాన్ని ఆమూలాగ్రం చదవండి. పాఠంలో అర్థం కాని విషయాలు ఏమైనా ఉంటే ఉపాధ్యాయులను అడిగి చర్చించండి, తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇచ్చాను. ఈ ప్రశ్నలకు మీ నోటు పుస్తకాల్లో జవాబులు రాయండి, ఆలోచించి జవాబులు రాయండి. 1, ఆడవాళ్ల నోటనే అసలైన భాష వినగలం అని రచయిత అనడానికి కారణాలు ఆలోచించి రాయండి. 2వ ప్రశ్న, అధ్యక్షుల వారి కల్తీ లేని తెలుగు విన్న తర్వాత తెలుగులో మాట్లాడే సాహసం చేయను అని రచయిత ఎందుకు అని ఉంటాడు? ఆలోచించండి, రాయండి. 3వది, సామాన్యులతో సహవాసం చేస్తేనే వారి భాష పట్టుబడుతుంది, దీన్ని సమర్థించండి. ఈ 3 ప్రశ్నలకు కూడా సమాధానాలు మీరు నోటు పుస్తకాల్లో రాయండి. పాఠ్యాంశాన్ని బాగా చదవండి. కీలక భావనలన్నింటినీ కూడా గుర్తుపెట్టుకోండి. మీ ప్రాంతంలో ప్రజలు మాట్లాడేటువంటి అమ్మ భాషను మాట్లాడండి. ఎందుకంటే మన ప్రాంతంలో మాట్లాడేటువంటి భాషల్ని మనం మాట్లాడితే మంచిగా ఉంటుంది, అదే వినసొంపుగా ఉంటుంది, అదే మనందరికీ ఇష్టమైనటువంటిది కూడా. అందుకే ఎన్ని భాషలు నేర్చుకున్నా, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక భాషలలో మనం పాండిత్యం సంపాదించవచ్చు. కానీ మన అమ్మ నేర్పించినటువంటి భాష, మన చుట్టుపక్కల ప్రజలు మాట్లాడేటువంటి భాషను మనం మరిచిపోకుండా మాట్లాడుకుందాం. మన భాషను మనం కాపాడుకుందాం. నమస్తే, సెలవు.